కొంచెం మాట్లాడనివ్వండి మిత్రులారా. ఇవాళ సోదరులారా నేను మాట్లాడినాను. కేసీఆర్ గురించి కొంత మాట్లాడాలి, కొంచెం ఓపిక పట్టండి. కొంచెం మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత, మీ ఉత్సాహం చూసిన తర్వాత యాదగిరి గుట్ట మీద నరసింహస్వామి ఉత్సవాలు జరిగితే ఎన్ని వేల లక్షల మంది వస్తారో ఇవాళ భువనగిరిలో మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఉత్సవం లాగా కనిపించింది. ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కమ్యూనిస్టు సోదరులు, కోదండరాం గారి మిత్రులు, అదేవిధంగా మా మహిళలు, ఆడబిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మొన్న ఇదే భువనగిరిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిండ్రు. ఇవాళ మన సభ దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళు ఉన్నంత మంది కూడా కేసీఆర్ సభలో లేరు. అంటే భువనగిరి కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది. చాలా కాలం తర్వాత ఈ భువనగిరి కోట కాంగ్రెస్ పార్టీ వశం కాబోతుంది. ఖచ్చితంగా ఇది ఎన్నికల సభ కాదు, ఇది విజయోత్సవ సభ లాకుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు మిత్రుడు అనిల్ చెప్పిండు, ఈ భువనగిరి నియోజకవర్గానికి రావి నారాయణ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాబూజీ, మాకు ఇష్టమైన, మేము అభిమానించే నాయకుడు ఎలిమినేటి మాధవరెడ్డి లాంటి నాయకులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం అంటే పోరాటాల కిల్లా. ఈ నియోజకవర్గం అంటే రాష్ట్రానికి నాయకత్వం అందించిన జిల్లా. ఈ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి పట్టణం 1957లోనే మున్సిపాలిటీ. ఈ జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అంటే భువనగిరి మున్సిపాలిటీ. ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని. నేను అడుగుతున్న కేసీఆర్ ను, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.